గురువు అనుగ్రహం కావాలంటే మన అందరికీ ఎవరు ఉండాలా? ఎవరో ఒక గురువు ఉండాలా. అంటే మనము గురిగా ఒక గురువును ఏర్పాటు చేసుకోవాలా. మనము జన్మనెత్తి మన జీవనంలో గురువును మనం ఎవరిని ఏర్పరచుకోలేదు అంటే మనము చిల్లుబోయిన గచ్చులో నీళ్లు పోసినట్టే. అందులో దాదాపు ఒక 2000 లీటర్లు పడతాయి. అంత పెద్ద గచ్చు ఉన్నది. దానికి ఒక బుర్ర పడ్డదనుకోండి, దాన్ని మీరు ఎన్ని రోజులు నింపినా నిండుతుందా? నిండదు. ఎందుకు నిండదు? రంధ్రం ఉంది కాబట్టి. నువ్వు పోసినట్టు రంధ్రంకి వెళ్ళిపోతున్నాయి, పోసినట్టు రంధ్రంకి వెళ్ళిపోతున్నాయి, పోసినట్టు రంధ్రాల నుంచి పోతున్నాయి. మనము చేసే జప తప వ్రత దానాలన్నీ కూడా చిల్లుబడ్డ గచ్చులో నీళ్లు పోసినట్టు. ఎప్పుడు గురువు లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా మనం చేస్తున్నామంటే ఆ బుర్ర ఉన్న రంధ్రం ఉన్న గచ్చులో నీళ్లు నింపినట్టే.